మీకు ఒక మంచి చారు రెసిపీ చూపిస్తాను చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చిన్నది మిక్సీ జార్ తీసుకొని అందులోకి మిరియాలు, జీలకర్ర, 7-8 వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కరివేపాకు, కట్ చేసి పెట్టిన టమాటోస్ని వేసి కలిపేసుకొని మూత పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటోస్ మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కర్రీ అంతా ఉడికిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇందులో నుంచి కొంచెం కర్రీని తీసి పక్కన పెడతాను అనమాట. దీన్ని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ వాటర్ పోసి మసల పెట్టుకోవాలి. చారు బాగా మసలిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జలుబు చేసినప్పుడు ఇలా చింతపండు వేసుకోకుండా మిరియాలు, వెల్లుల్లి వేసి చారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. గొంతుకి హాయిగా, పొట్టకి ప్రశాంతంగా ఉంటుంది. ఇలా కర్రీ చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది.